వెల్కమ్ బ్యాక్ టు అబీ ఫుడ్స్. అబీ ఫుడ్స్ లో ఈరోజు మనం మటన్ దమ్ బిర్యానీ తయారీ విధానాన్ని చూద్దాము. ముందుగా కుక్కర్ గిన్నెలో కావలసినంత ఆయిల్ వేసుకొని మసాలా దినుసులను తీసుకోండి. బిర్యానీ ఆకు, లవంగాలు, యాలుకలు, జాజికాయ అంటారు కదా, నట్మగ్, అది హాఫ్ తీసుకున్నాను. దాల్చిన చెక్క, జాజి పువ్వు, పెద్ద ఇలాచి, మసాలా దినుసులన్నీ బిర్యానీకి కావాల్సిన మసాలా దినుసులు తీసుకొని అవన్నీ ఒక్కొక్కటిగా నూనెలో వేసి వేపుకోండి. వాటి ఫ్లేవర్ అంతా ఆయిల్కి పడితే స్మెల్, టేస్ట్ రెండు బాగుంటాయి. బిర్యానీని ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్కలాగా చేసుకుంటారు. నేను ఇలా చేసుకుంటాను, దాన్ని నేను మీకు చూపిస్తున్నాను. ఒక్కొక్కటిగా అన్ని మసాలా దినుసులు ఆయిల్లో వేసేసేయండి. నట్మగ్ని మాత్రం సగం తీసుకున్నాను కదండి, దాన్ని ఇలా తురుముకొని పొడి వేసుకుంటాను. తీసుకున్న సగంలో సగం పొడి చేసుకుంటాను, మిగతాది అలానే వేసేస్తాను. దాన్ని అలానే వేసేసుకోవచ్చు, లేదా దాన్ని కూడా మీరు పొడి చేసి వేసుకోవచ్చు. కొన్ని ఆనియన్స్, ఒక ఉల్లిపాయ అంతా ఆనియన్స్ ని వేసుకొని అవి బ్రౌన్ కలర్ వచ్చే వరకు నూనెలో వేపుకుందాం. అలానే ఒక 10 పచ్చిమిర్చిని, 1 కేజీ మటన్ తీసుకున్నాను నేను. 1 కేజీ మటన్కి 10 నుండి 12 పచ్చిమిర్చీలు. కారంగా ఉంటే 10-12 సరిపోతాయండి. కారం లేకపోతే ఇంకా వాటి కారాన్ని బట్టి మీరు ఎక్కువ తక్కువ చేసుకోవచ్చు. ఇవి ఆనియన్స్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేపుకోవాలి. మనకు ఆనియన్స్ తో పాటు పచ్చిమిర్చి కూడా వేగిపోతుంది. ఆనియన్స్ కొద్దిగా వేగిన తర్వాత సాజీరాని 3 స్పూన్స్ ఆఫ్ సాజీరాని వేసుకోండి. ముందుగానే మసాలా దినుసులతో పాటు సాజీరాని వేసుకోవచ్చు. నేను ఇప్పుడు వేసుకున్నాను. ఆనియన్స్ కొద్దిగా కలర్ మారిన తర్వాత 1 కేజీ మటన్కి 4 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. ఫుల్గా 1 స్పూన్కి ఫుల్గా తీసుకోవాలి. ఫుల్గా తీసుకొని 4 స్పూన్లు. ఒక కప్పు పెరుగు. మీరు పుల్ల పెరుగు తీసుకుంటే నిమ్మకాయ పిండుకోనవసరం లేదు. మీరు ఫ్రెష్ పెరుగు తీసుకుంటే మాత్రం ఒక చెక్క నిమ్మరసాన్ని వేసుకోండి దీంట్లో. పెరుగు వేసాం కదండి, కొన్ని నీళ్లు వస్తాయి. టేస్ట్కి తగినంత ఉప్పు, కారం వేసుకొని
కలుపుకోండి. మీరు పెరుగు మటన్ వేసాకైనా వేసుకోవచ్చు. నేను ముందుగానే వేసాను. మటన్ కొద్దిగా వేగిన తర్వాత కూడా మీరు పెరుగు వేసుకోవచ్చు. ఒక కేజీ మటన్ని వేస్తున్నాను. మనం ఆల్రెడీ ముందుగా ఉల్లిపాయలతో పాటు పచ్చిమిరపకాయలను కూడా వేసుకున్నాం కదండి. మీరు కారం వేసేటప్పుడు చూసి పచ్చిమిరపకాయల కారాన్ని బట్టి మీరు కారం వేసుకోవాలి. దీన్ని బాగా కలుపుకొని కొద్దిగా ముక్క ఉడికిన తర్వాత దీనికి ఒక కట్ట పుదీనాకు వేసి కలుపుకోండి. ఇలా మనం ముందుగా మటన్ని మసాలా దినుసులు వేసి ఇలా ముందుగానే ఉడికించుకోవాలి. నేను కుక్కర్లో పెట్టి ఉడికించుకుంటున్నాను. 3 విజిల్స్. మీ కుక్కర్ విజిల్స్ని బట్టి మీరు ఎన్ని విజిల్స్ కావాలో ఉడికే వరకు చూసుకోండి. మటన్ విజిల్స్ వచ్చేలోపు మనం క్రిస్పీ ఆనియన్స్ ని తయారు చేసుకుందాము. నేను ఒక 10 ఆనియన్స్ ని, పెద్ద సైజు ఆనియన్స్ 10 తీసుకొని పొడవుగా ముక్కలుగా కట్ చేసుకొని వాటిని ఇలా క్రిస్పీ ఆనియన్స్ గా ఫ్రై చేసుకుంటున్నాను. మీరు తీసుకున్న మటన్ ని బట్టి వీటిని ఎక్కువ తక్కువ చేసుకోవచ్చు. అలానే ఇవి వేపుకున్న తర్వాత మనం బియ్యంని కడిగి 1 కేజీ మటన్కి 1 కేజీ బియ్యం తీసుకొని ఉడికించుకుందాము. ఇది సగం ఉడికిన తర్వాత కొద్దిగా అన్నంని, ఒక 2-3 గరిటెల అన్నంని పక్కన పెట్టుకొని 80% ఉడికిన అన్నాన్ని వార్చుకోండి. 50% ఉడికిన అన్నం 3 గరిటెలు తీసి పక్కన పెట్టుకోవాలి. మిగతాది 80% ఉడికిన తర్వాత ఇలా వార్చుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మన మటన్ ఉడికిపోయింది. వేడి తీసి ఒకసారి కలుపుకొని ఇప్పుడు మనం మటన్ దమ్ బిర్యానీ కోసం అరేంజ్ చేసుకుందాము. నేను మటన్ దమ్ బిర్యానీ కుక్కర్లో చేస్తున్నానండి. ముందుగా ఫస్ట్ లేయర్గా మటన్ని కింద వేసుకోవాలి. ఎక్కువగా ఫస్ట్ లేయర్లో మటన్ పీసెస్ అన్ని వేసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు దీనిపైన మనం 50% ఉడికిన అన్నంని తీసుకొని దీని మీద ఫస్ట్ లేయర్గా వేసేసుకోండి. మటన్ని మరీ మెత్తగా ఉడికించుకోవద్దు. ముందుగానే క్రిస్పీ ఆనియన్స్ ని కూడా దీంట్లో ఒక లేయర్గా వేసుకోండి.
కొద్దిగా ధనియాల పొడి, గరం మసాలా ఉన్నా కొద్దిగా వేసుకోవచ్చు, లేదు బిర్యానీ మసాలా ఉన్నా ఈ ధనియాల పొడితో పాటు వేసుకోండి. పుదీనాకు, కొద్దిగా కొత్తిమీర, దీనిపైన మరలా అన్నంని వేయండి. 80% ఉడికిన అన్నం ఉంది కదండి, దాన్ని ఇప్పుడు మనం యూజ్ చేసుకుందాం. ఒక లేయర్ అన్నం వేసిన తర్వాత మళ్ళీ ఉడికించి పెట్టుకున్న మటన్ని దానిపైన వేసుకోండి. ఇలా లేయర్స్గా వేసుకోవటం వల్ల చాలా టేస్టీగా వస్తుంది మన మటన్ బిర్యానీ. దీనిపైన మరలా అన్నంని ఒక లేయర్ వేసుకోవాలి. నేను చేసినట్లు ఇలా మీరు కూడా చేసుకొని టేస్ట్ చూడండి, ఎంతో టేస్టీగా వస్తుంది. మనం ఎప్పుడు విడిగా గిన్నెలో చేసుకుంటాం కదండి, ఇలా కుక్కర్లో తయారు చేసుకోండి. చాలా ఈజీగా టేస్టీగా కూడా వస్తుంది. మనం ఇలా దమ్ బిర్యానీ చేసుకునేటప్పుడు ఆవిరి బయటికి వెళ్లకుండా చపాతీ పిండిని కలిపి అలా చాలా కష్టపడతాం కదండి. ఇలా కుక్కర్లో పెట్టుకున్నాం అనుకోండి, చాలా ఈజీగా ఉడికిపోతుంది. దాంట్లో మనకి నీళ్ళగా ఉన్నాయి కదండి, మనం కింద 50% ఉడికిన అన్నము, పైన 80% ఉడికిన ఈ వాటర్ అంతా ఆవిరిగా వచ్చి మనకి రైస్ పూర్తిగా ఉడికిపోతుంది. మనం మటన్లో ఏ విధమైన వాటర్ వేయలేదు, జస్ట్ మటన్లో పెరుగు ఉడికించుకున్నాం కదండి, దానిలో వచ్చిన వాటరే, ఎక్స్ట్రా వాటర్ వేయకూడదు. ఈ క్రిస్పీ ఆనియన్స్ వేయడం వల్ల మన బిర్యానీ చాలా టేస్టీగా వస్తుంది. తప్పకుండా మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు తెలియపరచండి. కుక్కర్ మనం అన్నం వండుకునేటప్పుడు కుక్కర్ మూత ఎలా పెట్టుకుంటామో అలానే విజిల్ కూడా పెట్టుకొని దీన్ని పొయ్యి మీద కుక్కర్ వేడెక్కే వరకు హై ఫ్లేమ్లో, కుక్కర్ వేడెక్కిన తర్వాత లో ఫ్లేమ్లో పెట్టుకొని, లో ఫ్లేమ్లో పెట్టుకున్న తర్వాత 15 నిమిషాలు ఉడికిన తర్వాత విజిల్ తీసి చూస్తే మన బిర్యానీ రెడీ అయిపోయింది. విజిల్స్ ఏమీ రాకూడదండి, మనం లో ఫ్లేమ్లో పెట్టుకుంటాం కదా. ఎంతో టేస్టీ అయిన ఈ దమ్ బిర్యానీ మీరు కూడా ట్రై చేయండి. కుక్కర్లో దమ్ బిర్యానీ చాలా బాగా వస్తుంది, మీరు కూడా ట్రై చేసి చూడండి.